నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడు కడపలో నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం సీఎం చంద్రబాబు నివాసంలో సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ పోలిట్ బ్యూరో. జగన్ అడ్డాలోనే మహానాడు నిర్వహించాలన్న నిర్ణయం వెనుక పక్కా వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీతో టీడీపీ అధికారంలోకి రావడంతో 2 రోజుల పాటు ఘనంగా టీడీపీ మహానాడు నిర్వహించనుంది. మే 27, 28 తేదీల్లో మహానాడు జరగనుంది. ఇటీవలి ఎన్నికల్లో కడప జిల్లాలోని 7 స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించింది. గడిచిన 30 ఏళ్ల కాలంలో కడప జిల్లాలో ఇదే అత్యధికం. దీంతో ఈసారి కడపలోనే మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. వైఎస్ఆర్ టైంలో కడప జిల్లాలో టీడీపీ 2 స్థానాలు గెలిస్తే మహా గొప్ప. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ సైతం మెజార్టీ స్థానాలు సాధించింది. అయితే జగన్ అధికారం చేపట్టాక పరిస్థితి మారిపోయింది. వైఎస్ వివేకా హత్య తర్వాత ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి. జగన్ సొంత చెల్లి తల్లి విజయమ్మ దూరం పెట్టారు. దీంతో ఇటీవలి ఎన్నికల్లో సొంత జిల్లాలోనే జగన్ కు ఎదురుగాలి వీచింది. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ గెలిచింది 7 స్థానాలు మాత్రమే. వైసీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదిపింది. కడపలో వైసీపీని దెబ్బ కొడితే ఆ పార్టీ పునాదులు కదిలిపోతాయని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. దీంతో కడప జిల్లాలో ఉన్న సమస్యలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు కడపలోనూ గెలవాలని అనుతోంది టీడీపీ.